భారత్ పాకిస్తాన్కి సంబంధించి కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా భారత్ ప్రత్యుత్తరంగా పాకిస్తాన్కు సరైనటువంటి ధీటైనటువంటి జవాబు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించి అసలు మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామ్నేని ఉదయ్ భాను ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సరే, ఏంటి పాకిస్తాన్ ఇప్పటికప్పుడు కూడా కవింపు చర్యలు చేస్తూ ఉంది. ఇప్పటికే భారత సైన్యం దాన్ని తిప్పికొడుతున్నారు. ఏం చేస్తారు పాకిస్తాన్కి సంబంధించి, అసలు ఏం చెప్తారు ప్రధానంగా? పాకిస్తాన్ ఉగ్రవాద దాడిలో ముఖ్యంగా సింధూర్ పోరాటం ఏదైతే ఉందో ఆ సింధూర్ యుద్ధంలో మురళీ నాయక్ సత్యసాయి జిల్లా వాసి 5 దుండగుల్ని ఉగ్రవాదులను కూడా వారిని ఫైర్ చేసి ఈయన వీరమరణం పొందారు. నిజంగా మురళీమోహన్ 20 సంవత్సరాల వయసులో, మరి తక్కువ వయసులో కూడా మిలిటరీకి వెళ్ళి మనకి ఒక సైనికుడిగా మరి వీరమరణం పొందారంటే మరి ఆయన కుటుంబానికి ఆయన ఆత్మశాంతి కలగాలని, అలానే వారి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మనమంతా కూడా కోరుకుంటున్నాం. మొట్టమొదటి కూడా చెప్తా ఉన్నాం, మనం పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశం మీద ఏ విధంగా అయితే మొట్టమొదటి కూడా కవ్వింపు చర్యలు చేస్తున్నారో మనంతా కూడా కళ్ళారా చూసాం. మొట్టమొదటి కూడా శాంతితో ఉండాలి, భారత భూభాగంలోకి పాకిస్తాన్లు ఎప్పుడు కూడా రాకూడదని చెప్పి మనం వారికి అనేక రకాల ఆంక్షలు విధించాం. అయినప్పుడు కూడా వాళ్ళు కవ్వింపు చర్యలు చేస్తూ చాలామంది మరి దొంగచాటుగా వచ్చి ఉగ్రవాదులుగా వచ్చి చాలామందిని అనేక రకాలుగా మరి హత్య గావించబడటం మనం చూసాం. అనేక సంవత్సరాల నుంచి కూడా మనం దేశ సమైక్యత కోసం భారత భూభాగంలో ఒక అంగుళం కూడా మనం వదులుకోకూడదని చెప్పి దేశ సమైక్యత సమగ్రత కోసం మన దేశం మొట్టమొదటి కూడా మరి అన్ని మతాలకి కులాలకి అతీతంగా ఉంది, లౌకిక రాజ్యంగా ఉంది. మనం లౌకిక రాజ్యంగా ఉంటూ అన్ని మతాలను కూడా కలుపుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇవాళ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ చేసే చర్యలను పూర్తిగా ఖండిస్తున్నారు. ఇవాళ 140 కోట్ల మంది ప్రజానీకం అంతా కూడా ఇవాళ ప్రధాని మోడీకి అండగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మరి ప్రధాని నరేంద్ర మోడీకి స్వేచ్ఛనిచ్చారు. ఇవాళ ఏ విధంగా అయితే మేము సహకరించాలో చెప్పండి, రాజకీయ పార్టీగా మేము సహకరిస్తామని చెప్పి వారు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా పాకిస్తాన్ని మనం ఎదుర్కొందాం. తప్పకుండా మనం ఎటువంటి కూడా మనం భయపడవలసిన పని లేదు. మనకు అన్ని రకాల మరి యుద్ధం సంబంధించిన అన్ని రకాల మిషన్ కూడా మనకు ఉంది కాబట్టి తప్పకుండా మనం ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తున్నాం. 3 సార్లు గతంలో యుద్ధం జరిగింది, 65, 71, 99. 3 సార్లు కూడా ఎప్పుడు కూడా సివిలియన్స్ టార్గెట్ చేసిన పరిస్థితి లేదు. 3 సార్లు కూడా ఈసారి ప్రధానంగా సామాన్య ప్రజలే టార్గెట్గా ఈ కార్యక్రమం జరిగింది. ఏంటి మళ్ళీ కూడా ఇదే విధమైనటువంటి విధానం కొనసాగిస్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఇవాళ చూసాం మనం కాశ్మీర్లో ఇవాళ పర్యాటకులు, ఏ పాపం తెలియని పర్యాటకులను కేవలం వేసవి కాలంలో కుటుంబంతో వెళ్ళారు పర్యాటకుల్ని ఏ విధంగా దాడి చేశారో ప్రశాంతంగా చూసాం. వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లే. ఉగ్రవాదులకి భారతదేశంలో భారతదేశాన్ని భయభ్రాంతికి గురి చేయాలి, భారతదేశాన్ని ఏ విధంగానే సరే మతాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని దాడి చేయాలని చెప్పి పాకిస్తాన్ మొట్టమొదటి చూశారు. అయితే భారతదేశంలో ఉన్న ముస్లిం మతస్థులు ఎవరు కూడా ముందు రాలా. కాబట్టి దాన్ని ఏదో రకంగా దొంగ దెబ్బ కొట్టాలని చెప్పి ఆ విధంగా మరి పర్యాటకుల మీద దెబ్బతీసి కవ్వింపు చర్యలకి మొట్టమొదటిసారిగా వాళ్ళు చేశారు. కాబట్టి మనం తప్పని పరిస్థితిలో మనం సింధూర్ యుద్ధానికి మనం వెళ్ళాం. సార్, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మాక్ డ్రిల్ నిర్వహించారు, ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు ప్రధానంగా? ప్రతి ఒక్కరికి కూడా దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు ప్రధానంగా మాక్ డ్రిల్కి సంబంధించి? తప్పకుండా మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక రకాల సమావేశాలు వేశాడు. ఇవాళ ఆర్మీతోటి, నౌకాదళం వారితో కూడా, సామాన్య ప్రజానీకంతో, అలాగే చాలామంది ఇంటెలెక్చువల్స్, రాజకీయ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన నరేంద్ర మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆడ ప్రధాని నరేంద్ర మోడీకి మీరు ఏ విధంగా వెళ్ళినా సరే మేమంతా అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఇవాళ ఇటువంటి వాతావరణం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇది మొత్తానికి ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళి అటు ఏదైతే వీర జవాన్గా ఉన్నటువంటి మురళీ నాయక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ముఖ్యంగా జనసేన పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తుందంటూ కూడా సామ్నేని ఉదయ్ భాను చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడున్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ నుంచి.